హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాల్గొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నిన్న నైట్ అయితే వచ్చేసాము. సో ఈరోజు మేము ఎన్ని వర్క్స్ చేసామో మీతో షేర్ చేస్తాను. చేయండి. నా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా డాడీకి చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారు పిల్లలు. సో అది అండ్ అలానే ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ హౌస్ కూడా చాలా నీట్గా కట్టుకున్నారు. సో అది కూడా మీతో షేర్ చేశాను. వచ్చిన తర్వాత పిండి వడియాలు, గుమ్మడి వడియాలు ఇవన్నీ కూడా నా డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ బ్లాగ్ అనుకోవచ్చు. అండ్ అలానే సమ్మర్లో హౌస్ వైఫ్కి ఇన్ని వర్క్స్ ఉంటాయా అని చెప్పేసి ఒకసారి మనమే రిమెంబర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇలా చేశాను ఏంటనేది వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయడం అస్సలు మర్చిపోదు, షేర్ చేయడం అంతకన్నా మర్చిపోదు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ టిప్స్, బ్లాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ అలానే పిల్లలతో లైఫ్ ఎలా స్పెండ్ చేయాలి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి అన్నాను కదా. సో కబోర్డ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో రాధాకృష్ణుని బొమ్మ కూడా పెట్టారు. అండ్ అలానే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని పెట్టుకుందంట అక్క. ఇల్లు కూడా చాలా నీట్గా అయితే కట్టించుకున్నారు. సో మనం ఉండి ఇల్లు మనకి నచ్చినట్టు కట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో వచ్చిన వాళ్ళమందరం వెళ్ళాము, అత్తయ్య, అమ్మమ్మ, మేము అండ్ అలానే అత్తయ్య వాళ్ళ అమ్మాయి మేమందరం కలిసి అయితే వెళ్ళాము. అండ్ ఫస్ట్ టైం కూడా వెళ్ళాము, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. అండ్ అలానే ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి వాళ్ళు మామిడికాయలు అయితే తీసుకొచ్చారు తోటలో కోసి. అండ్ పిల్లలు మా డాడీకి సెలబ్రేషన్స్ చేశారన్నాను కదా, బర్త్డే సెలబ్రేషన్స్కి 1 రూపీ రసనా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు, 2 రూపీస్ కుర్కురే ప్యాకెట్స్, 1 రూపీ కేక్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. చిన్నప్పుడు మా తాతగారులకు కూడా మేము ఇలానే బర్త్డేస్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకుని సో వాళ్ళకి చేసేవాళ్ళం. లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇదే డేస్లో అయితే చేశారంట. మా డాడీకి బాగా గుర్తుంది, మాకు కూడా బాగా గుర్తుంది. అనుకోకుండా ఆ రోజు డాడీ రావడం వల్ల పిల్లలందరూ మార్నింగ్ నుంచి కౌంట్ చేసుకుంటున్నారు మనీ అంతా. ఎందుకు ఏంటంటే మాకు కూడా తెలియకుండా చాలా మంచిగా సర్ప్రైజ్ అయితే చేశారు. సో ఎనీవేస్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. డాడీ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు పిల్లలతో పాటు. అండ్ అలానే చిన్న స్పూన్తో అయితే కట్ చేపించేశారు. అదే స్పూన్తో డాడీ అందరికీ పెడుతున్నారు. సో పార్టీ అంట, బర్త్డే పార్టీ అని చెప్పేసి అందరికీ రసనా ప్యాకెట్స్, 1 రూపీ చాక్లెట్స్ ఇవన్నీ కూడా పంచారు. వాళ్ళ ఐడియాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు కదా. ఇది ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎనీవేస్ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత బట్టలు అవి సర్దేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరితే నైట్ ఆల్మోస్ట్ 9-9:30 అయితే అయ్యింది ఇంటికి వచ్చేసరికి. బట్ కొంచెం రైస్ అయితే పెట్టేసుకుని కొత్త ఆవకాయ పచ్చడి తీసుకుని కొంచెం వేసుకుని తింటే, వేడి అన్నంలో కొత్త ఆవకాయ అండ్ కొత్త మాగాయ వేసుకుని తింటే అబ్బబ్బా నిజంగా టేస్ట్ ఎవరు తెలుసా. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయకపోతే. నిజంగా ఆ రోజు చికెన్తో కూడా ఇంత తృప్తిగా తినలేమేమో అనిపించింది. నెక్స్ట్ డేకి వచ్చేసి పప్పులు కూడా నానపోసేసాము వడియాలకి. అండ్ అలానే ఆ రోజు నైట్ చాలా వర్క్ అయితే అయ్యింది. మమ్మీ నేను 1 o'clock వరకు చేసుకుంటూనే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి వడియాలు అయితే పెట్టడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెసర వడియాలు, మినప వడియాలు ఇవన్నీ కూడా పెట్టాము. దేనికి అది సపరేట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి పెట్టాను. అండ్ పెసరపప్పు, మినపప్పు వచ్చేసి జస్ట్ గ్రైండర్లో వేసుకుని కొంచెం చిల్లీ పేస్ట్ అండ్ జింజర్ వేసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అవి సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చేస్తూనే మనం బట్టలు కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి కదా. నిన్న నైట్ అయితే చాలా బట్టలు అయితే వచ్చేసాయి వాష్ చేయాల్సినవి. అవి కూడా ఒక పక్క వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకున్నాము, ఒక పక్క పిండి వడియాలకి ప్రిపేర్ అవుతుంది. సో ఫైనల్లీ మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా? అయితే తప్పకుండా కామెంట్ చేసేసి లైక్ చేసేసి ఈ వీడియో సమ్మర్లో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేసేయండి. సపరేట్గా వ్లాగ్ చూస్తే మీకు ఫుల్ డీటెయిల్గా అయితే అర్థమైపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మేడ పైన పిండి వడియాలు అయితే పెడుతున్నాను. టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. నిజంగా ఎండలో వడియాలు పెట్టాలంటే మామూలు విషయం కాదండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే హ్యాపీ అని చెప్పేసి నా ఫీలింగ్. ఇప్పుడు వచ్చేసి పిండి వడియాలు అయిపోయిన తర్వాత పెసర వడియాలు కూడా పెడుతున్నాను. అండ్ అలానే ఇవి చాలా సింపుల్గా మనం చేత్తో అన్న పెట్టేసుకోవచ్చు, లేకపోతే మంచిది ఒక కవర్ తీసుకుని ఆ కవర్లో మనం పిండి మొత్తం వేసేసుకుని లాస్ట్లో కొంచెం హోల్ పెట్టేసుకుని మనం పిండినట్లయితే కోన్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మమ్మీ బియ్య పిండి వడియాలు కూడా పెట్టేస్తున్నారు. ఆంటీ వచ్చేసి మినప వడియాలు, పెసర వడియాలు కూడా పెట్టేసాం. ఒకే రోజు ఇన్ని పనులు అని చాలామంది షాక్ అవుతారు. బట్ చాలా సింపుల్గా, ఈజీగా, నీట్గా, క్విక్గా చేసుకునేటట్టు మన దగ్గర చిన్న టిప్స్ ఇవేనండి. అండ్ అలానే
చాలామంది అలసిపోతారు ఒక్క ఐటెం పెట్టేసరికి. మేము చాలా అంటే చాలా ఈవినింగ్ వరకు పెడుతూనే ఉన్నాం వడియాలు. అలాగా ఒక పక్క పెట్టేవి ఒక పక్క తీసేవి కూడా. సో ఒక్కరోజు కష్టపడితే మనం ఇయర్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి ఒక మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దానికి కొంచెం హోల్ కూడా పెట్టేసి పిండి మొత్తం అందులో వేసిన తర్వాత మనం ఈజీగా అయితే ప్రెస్ చేసుకుంటే మనకి వడియం అనేది చాలా సింపుల్గా అయితే వస్తుంది. నేను పెట్టే ప్రాసెస్ మీకు నచ్చితే కనుక చివరిలో ఏం చేయాలో తెలుసు కదా, లైక్ ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలానే చాలామంది వీడియోస్ మీ వాల్యుబుల్ అయిన టైంని వీడియోస్కి టైం ఎక్కువ స్పెండ్ చేసి చూస్తున్నారు. అలానే ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడాలి. ఏమైనా వ్లాగ్స్ మిస్ అయితే చూడండి. ఎందుకంటే నాకు ప్రస్తుతానికి సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు, కానీ వాచ్ అవర్స్ అయితే కలవాలి. సో అదంతా మీ సపోర్ట్ని బట్టే ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఎంత సింపుల్గా పెట్టేస్తున్నానో చూసేయండి. ఇలా జస్ట్ మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. అన్నీ ఒకే సైజు ఒకేలా వడియాలు అయితే వస్తాయి. చాలా ముచ్చటగా ఉంటాయి కదా. అలా వస్తే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఒకటి వేగినట్టు ఒకటి ఉడికినట్టు అట్లా కాకుండా అన్నీ ఈక్వల్గా అన్నీ ఒకటే సైజులో అయితే వస్తాయి. ఫైనల్లీ ఇవి అంతా పెట్టేసాం. 2 కవర్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, ఆవాలు, ఉప్పు, మెంతులు ఇవన్నీ కూడా ఎండబెట్టేసుకున్నాము. సో ఇలా ఇంత మంచి ఎండలో ఎండబెట్టుకుంటే నిల్వ ఉంటాయి కదా అని చెప్పేసి ఆంటీ అయితే ఆయిల్కి కొబ్బరి ముక్కలు కూడా ఎండబెట్టేశారు. ఈ సమ్మర్లోనే కదండి ఏం చేసుకోవాలన్నా మనకి ఎండతో పని ఉన్నవన్నీ కూడా ఈ సమ్మర్లోనే చేసేసుకోవాలి. అండ్ అలానే ఫైనల్లీ వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. సో ఇవి వచ్చేసి మావి, ఇంకొక శారీతో ఉన్నవి ఆంటీ వాళ్ళవి, ఇంకొక చున్నీతో ఉన్నవి ఇంకో ఆంటీ వాళ్ళవి. సో ముగ్గురం ఒకే శారీ ఒకే చోట అయితే పెట్టేసుకున్నాము. ఒకరికి తెలియకుండా ఇంకొకరు పెట్టుకున్నాము. వాళ్ళవి అయిపోయి కిందకు వచ్చేసరికి మేము స్టార్ట్ చేసాము. బట్ ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకున్నాము ఇంత మంచి ఎండలో కూడా. ఫైనల్లీ పెసర వడియాలు, గుమ్మడి వడియాలు అండ్ అలానే మినప వడియాలు, బియ్యం పిండి వడియాలు ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం రైస్ అయితే వడియాలు పెడదామని చెప్పేసి రైస్ కూడా కొంచెం పేస్ట్ కింద చేసేసి అండ్ కొంచెం రైస్ కిందే జావా అయిన అన్నం ఉంటుంది కదా, అది వేస్తాకుండా కొంచెం ఉప్పు కారం జీరా వేసేసి మనం ముద్దల కింద చేసేసి ఎండలో పెట్టేస్తే రైస్ వడియాలు కూడా అయిపోతాయి ఈజీగా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలానే బట్టలు కూడా నీట్గా వాషింగ్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి వడియాలు చూసారా పైకి తేలిపోతూ ఉన్నాయి. టైం వచ్చేసి 1 అయింది. ఈలోపు నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అరటికాయ అండ్ అలానే టమాటో కర్రీ. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ పిల్లల కోసం అని చెప్పేసి ఎండు ఖర్జూరం తీసుకురమ్మంటే మా డాడీ చూసారా తినడానికి ఏమో అని చెప్పేసి ఎండు ఖర్జూరం తీసుకొచ్చారు. సో పిల్లలకి ఈ సమ్మర్లో గ్రిప్ వాటర్ ఎంత అయితే పట్టిస్తామో అట్లనే ఈ ఖర్జూరం వాటర్ కూడా పట్టిస్తే పిల్లలకి చలవ చేస్తుందని చెప్పేసి నేను 2 ఖర్జూరం అయితే నానబెడుతున్నాను. సో 2 టైమ్స్ అయితే ఇస్తున్నాను. మార్నింగ్ 11:30 ఆ టైంకి, మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి అయితే ఇస్తున్నాను. పాప కోసం అని చెప్పేసి కాటన్ ఫ్రాక్స్ అండ్ అలానే కాటన్ షార్ట్స్ కూడా తీసేసుకున్నాను. ఈ సమ్మర్కి వచ్చేసి ఎక్కువ నైట్ డ్రెస్సెసే యూస్ చేస్తుంది కదా అని చెప్పేసి ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అలానే ఒక 10 ఫ్రాక్స్ 10 షార్ట్స్ కూడా తీసేసుకున్నాను. అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో పిల్లలకి కూడా యూజ్ అవుతాయి కదా ఈ సమ్మర్లో. సో అందుకని చెప్పేసి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పాప ఫ్రాక్స్ నచ్చాయా? అయితే తప్పకుండా మరి లేట్ చేసి కామెంట్ చేసేయండి. ఎందుకంటే కనుక మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. రైస్ తిన్న తర్వాత అలా ఒక మ్యాంగో కట్ చేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని తింటే అబ్బబ్బబ్బా నిజంగా టేస్టే వేరు కదా.
ట్రై చేసారో లేదో కామెంట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ముక్క ఆవకాయ పచ్చడికి చక్కగా పీసెస్ కూడా కట్ చేసేసి ఆంటీ వాళ్ళు ఎండలో అయితే వేసేసారు. అది కూడా కలపడం మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసేసానండి. చాలా చిరాకు వచ్చేసింది. నిన్న నైట్ 1 వరకు చేసాము. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ వడియాలు పెట్టడం, పచ్చళ్ళు కలపడం ఇవన్నీ కూడా. సో ఇద్దరిని ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టేసి రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి మాఫ్ కూడా పెట్టేశానండి. ఇలా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మీలో ఎంతమందికి అలా ఉంటుందో చెప్పండి. సో ఫైనల్లీ మొత్తం అంతా రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నైట్కి వచ్చేసి డిన్నర్ కూడా ప్లాన్ చేశాను. ఇంకొక గుమ్మడికాయ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ సపరేట్గా గుమ్మడి వడియాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా అప్లోడ్ చేశాను. సో తప్పకుండా చూడండి, మీ అందరికీ యూజ్. మార్నింగ్ రైస్ కర్రీ ఒక బౌల్లోకి అయితే తీసేసాను. ఇందులో వచ్చేసి సబ్జా వాటర్ అయితే ఇచ్చాను, పాపకి తాగలేదు. సో ఒక బాటిల్ అయితే పాల బాటిల్ నీట్గా వాష్ చేసేసాను. దేవుడి సామానం కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. గిన్నెలు కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. అండ్ అలానే కొత్తగా వాషింగ్ మిషన్ కవర్ కూడా తీసుకొచ్చారండి, ఆన్లైన్లో బుక్ చేశారు. అండ్ అలానే బయట కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. సో సందు వాష్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అయితే అవుతుంది. ఆంటీ వాళ్ళు కూడా కింద పచ్చళ్ళకి ప్రిపేర్ అవుతున్నారు. సో మాగా అయితే కలిపేశారంట. నేను పైన ఉండడం వల్ల షూట్ చేయలేకపోయాను. అండ్ ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. మిగిలిన మామిడికాయ కూడా ఇప్పుడు తినేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీశాను. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇంకో అత్తయ్య గారు అయితే జున్ను పాలు ఇచ్చారు. అండ్ అలానే మార్నింగ్ వాష్ చేసిన బట్టలు కూడా తీసుకొచ్చి పెట్టేశాను. అవి కబోర్డ్స్లోకి వెళ్ళే వరకు నాకు మనశ్శాంతి అయితే ఉండదు. ఫైనల్లీ బట్టలు అయితే మడత పెట్టేశాను. సో కబోర్డ్స్ కూడా ఒకసారి అయితే నీట్గా సర్ది పెట్టేశాను. ఇంకా మా వారు బట్టలు అయితే ఐరన్కి ఉన్నాయి. సో 2 డేస్లో చేద్దాం అని చెప్పేసి అలా వదిలేశాను. అండ్ అలానే గుమ్మడి వడియాలు కూడా అత్తయ్య అయితే ఇచ్చింది. అవి కూడా డబ్బాలు అయితే స్టోర్ చేసేసాను. అండ్ అలానే పెసర వడియాలు చూసారా ఒక్క రోజుకి ఎలా అయిపోయాయో. మామూలు ఎండ కాదండి, ఈ ఎండలో ఆమ్లెట్ వేసినా సరే వచ్చేసి ఇలా ఉంది ఎండ. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 8-8:30కి పెట్టిన వడియాలు ఈవినింగ్ 5 కల్లా ఆరిపోయాయి. సో ఇంకా మనకి 2-3 డేస్ ఎండితే ఇంకా మంచిగా ఉంటాయి, బూజు పట్టకుండా ఉంటాయి కదా వడియాలు అనేవి, పాడవు. సో ఇవైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. కవర్తోనే అలా అయితే వదిలేసాను. పెసర వడియాలు వచ్చేసి ప్లేట్లోకి అయితే తీసేసాను. పాప చూసారా నేను తీయడం చూసింది. సో తను కూడా తీసేసి ఒక్కొక్కటి చప్పున డబ్బాలు అయితే వేసేస్తుంది. బట్ తన చిన్న చేతులతో అలా వర్క్స్ చేస్తుంటే మా మమ్మీ అంటున్నారు, చిన్నప్పుడు నువ్వు కూడా నాకు అలానే హెల్ప్ చేసేదాను అని చెప్పేసి. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి కదా. ఒక్క రోజులోనే బియ్యం పిండి వడియాలు చూసారు ఎంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా ఆయిల్లో వేయగానే అలాగా మళ్ళీ పువ్వుల్లా తేలిపోతున్నాయి. వడియాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా పెట్టుకోకపోతే లేట్ చేయకుండా త్వరగా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి వడియాలు కూడా ఫ్రై చేసి మీతో షేర్ చేస్తున్నాను. చూసారు కదా వడియాలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వచ్చేసి ఆంటీ వాళ్ళు కలిపి ఆవకాయకి అయితే పీసెస్ కట్ చేస్తున్నారు. ఒకరు నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసారు, ఇంకొకరు లోపల ఉన్న లేయర్ అయితే తీసేస్తున్నారు, ఇంకొకరు వచ్చేసి ముక్కలు కూడా కట్ చేసేస్తున్నారు. అండ్ అలానే ఆవు పిండి, ఉప్పు, మెంతులు, కారం, ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేస్తున్నారు. ఇంకొక ట్రిప్పు బట్టలు అయితే ఉంటే అవి కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. పిల్లలు ఇద్దరిని చక్కగా రెడీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు హైవే మీద ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా డబ్బాలో స్టోర్ చేద్దామని చెప్పేసి ఒక చోట పెట్టేశాను. నైట్కి డిన్నర్ ఎంత వర్క్ చేసినా నేను స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఒక్క చికెన్ ఉంటే సరిపోతుంది కదండి. అందుకని చెప్పేసి బిర్యానీ వండాలని చికెన్ అయితే ప్లాన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి కొంచెం శనగపిండి, పాలు అండ్ అలానే నిమ్మరసం యాడ్ చేసి మన ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ అనేది మార్నింగ్ కల్లా గ్లోగా అయితే వచ్చేస్తుంది. అండ్ అలానే చికెన్ కర్రీ యమ్మీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నేను ఎక్కువ మార్నింగ్ కన్నా ఈవినింగ్ డిన్నర్కి ఎక్కువ బిర్యానీ అండ్ చికెన్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే కనుక మార్నింగ్ నుంచి వర్క్ అంతా చేస్తాం కదా,
ఆ వర్క్ అంతా మర్చిపోవడానికి నైట్ డిన్నర్కి ప్లాన్ చేస్తాను. అండ్ అలానే ఫైనల్లీ బిర్యానీ అండ్ చికెన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పాలు కాసేసి ఇచ్చేస్తే అయిపోతుంది. మజ్జిగ మిరపకాయలకి వచ్చేసి పాలు కూడా తోడు పెడుతున్నాను. డాడీ వచ్చేసి మజ్జిగ మిరపకాయలు అయితే తీసుకొచ్చారు. ఇవి ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయిందండి. ఇవి కూడా చేసేసుకుంటే ఇంట్లో అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. సో మనం 365 డేస్ ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది వచ్చేసి సపరేట్గా షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను, ఎలా చేయాలి ఏంటనేది. సో అందరూ కూడా ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ అలానే డిన్నర్కి ముందే ఇవి అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాము ఇలా మజ్జిగలో. నెక్స్ట్ వచ్చేసి పాప చూసారా కొంచెం బిర్యానీ వేసి ఇస్తే ఎంత చక్కగా తింటుందో. అండ్ అలానే యమ్మీ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైతో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.